చాలామంది షుగర్ పేషెంట్లు ఈ గ్యాస్ ప్రాబ్లం గురించి బాధపడుతూ ఉంటారు. అంటే ఏం జరుగుతుందంటే కొంచెం తినగానే కడుపు నిండుగా ఉండడం గానీ, ఎక్కువ తినలేకపోవడం గానీ, గ్యాస్ ఎక్కువ జనరేట్ అవ్వడం గానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే దీని మెయిన్ ఇబ్బంది ఏమవుతుందంటే షుగర్ పేషెంట్లకి షుగర్ అనేది ఎప్పుడైతే కంట్రోల్‌గా లేదో దీనివల్ల నరాలు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ నరాలు మనకి చేతికి, కాళ్ళకి తిమ్మిరులు రావడం, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లానే పొట్ట గానీ, పేగులకు సంబంధించిన నరాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో దానివల్ల వాళ్ళు తిన్న ఆహారం ఏదైతే ఉందో పేగులు కదలిక అందరికీ జరిగినంత రెగ్యులర్‌గా జరగదు. కొంచెం స్లోగా ఉంటది. దానివల్ల ఎప్పుడైతే పేగులు కదలిక అనేది స్లోగా ఉందో, తిన్నది తొందరగా అరక్కపోవడం గానీ, తొందరగా బయటికి రావడం గానీ, దానివల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం గానీ, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో, దీనికి మెయిన్ కారణం ఏదైతే షుగర్ అనేది ఉందో, దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోండి. కరెక్ట్‌గా మెయింటైన్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు తగ్గుతాయి. ఈ షుగర్ పేషెంట్‌లు ఎప్పుడైతే ఈ కడుపు ఉబ్బరం ఇటువంటి ఇబ్బందులు ఉండి, వాళ్ళు అవన్నీ అంత క్లియర్‌గా చెప్పకుండా సింపుల్‌గా సార్ మాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి ఈ ప్యాంటోప్రజోల్, రవిప్రజోల్, ఓమిప్రజోల్ మందులు ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోద్ది పూర్తిగా. ఎప్పుడైతే యాసిడ్ ప్రొడక్షన్ ఆగిందో, మనం తినే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఐరన్ గానీ, బి12 గానీ వేరే వేరే మనం ఒంటికి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఒంటికి అందవు. ఇందువల్ల షుగర్ పేషెంట్లు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల ఎప్పుడైతే ఈ గ్యాస్ మందులు వాడుతూ ఉంటారో వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ గానీ, బి12 డెఫిషియన్సీ గానీ ఇంకా ఎక్కువ వస్తుంటది. ఈ బి12 డెఫిషియన్సీ ఇంకా ఎక్కువ రావడం వల్ల చేతికి చురుకులు, మంటలు ఇంకా తొందరగా వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, అందువల్ల షుగర్ పేషెంట్లు ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉంది అని చెప్పి చాలామంది ఏదైతే ఈ గ్యాస్ మందులు వాడుతూ ఉంటారో అవి వాడడం వల్ల ఇంకా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి కానీ తక్కువ అవ్వవు.